యాకోబు, వీళ్ళన్నమాట. వీరు ఈ యోహాను చూసినట్టయితే నా ప్రియ సహోదరులారా, ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం. యోహాను గురించి నేర్చుకుంటున్నప్పుడు యోహాను చాలా మరి ఆయన యొక్క లాంగ్వేజ్లో తన యొక్క భాషా శైలి చాలా ప్రత్యేకమైనది. చాలా ప్రత్యేకమైన ఈ యొక్క యోహాను సువార్త చాలా డిఫరెంట్ కనపడుతుంది. యోహానుని యాకోబు వీళ్ళిద్దరు అన్నదమ్ములు, జెబెదయి కుమారులు. యేసు ప్రభు వారు వీరికి ఊరిమేడు వారు అని పేరు కూడా పెట్టాడు కదండి, టైటిల్ ఊరిమేడు వారు అన్నాడు. జెబెదయి కుమారుల్ని బహుశా కోప్పడతారేమో, త్వరగా కోప్పడతారేమో మనకు తెలియదు. ఊరిమేడు వారు థండర్స్ అన్నాడు. థండర్స్ ఇంగ్లీష్ పదం ఏంటండి, థండర్స్. కనుక వీళ్ళ ప్రత్యేకత చెప్తున్నాను. యోహాను గురించి మన పరిచయం. యోహాను ఇంకా చూసినట్టయితే ఒక సందర్భంలో లూకాసు వార్తలో 9వ అధ్యాయము 54 నుండి 56 వచనములో అక్కడ యేసు ప్రభు వారు యెరూషలేము ప్రాంతం వెళితే కొంతమంది ఆ సమీప గ్రామాల్లో కొంతమంది అభ్యంతరపడ్డారు. వీరు ఏమన్నారో తెలుసా? యాకోబు యోహానులు, ప్రభువా నీకిష్టమైతే మేము ఆకాశం నుండి అగ్ని కురిపించి వీళ్ళ నాశనం డిస్ట్రాయ్ చేసేస్తాం. మరి నువ్వేమంటావు? నీకిష్టమా? యేసు ప్రభు అన్నాడు, వద్దు. అక్కడ 3 అంకెసి రాయబడింది. మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని రక్షించడానికి. ఈ రోజు కూడా మనం సేవకులు, మన కోప రగల గబల చేపించవద్దు, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తావు. యో తండ్రి అంటా ఉంటావు, యేసుక్రీస్తు నామములో ప్రార్థన అంటావు. నువ్వు గబల కోప రంగలు ఎవరు చేపించవద్దు దయచేసి. మనం ఈ నోటితో ఆశీర్వాదం వచ్చిన బలకాలు సేవకులు. కనుక మనం ఎందుకు అసలు యేసు ప్రభువు మొదటిసారి ఎందుకు వచ్చాడు? రక్షించడానికి. మనం ఎందుకు ఉన్నాము? రక్షించే కార్యక్రమంలో ఉన్నాం. ఆత్మ రక్షించే కార్యక్రమం చేపించడానికి కాదు. వీరికి తర్వాత వీళ్ళ యొక్క ప్రత్యేకత చూసినట్టయితే చాలా విశేషం. యోహానుకి పేరు అర్థం హెబ్రీ పేరు యోహాను. అర్థం యెహోవా కృప నొందినవాడు అర్థం. యెహోవా కృప చూపుచున్నాడు, కృప నొందినవాడు అని అర్థం అన్నమాట. కృప చూపుచున్నాడు, యెహోవా కృప చూపుచున్నాడు అని అర్థం. కాబట్టి మరి యోహాను గురించి మనం చదివినట్లయితే ఇప్పుడు మనము చదువుదాం, ఒక లేఖనాలు పరిశోధన చేద్దాం. యోహాను వీళ్ళు ఫ్యామిలీ చాలా రిచ్ ఫ్యామిలీ. వీళ్ళు జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళు తండ్రి జెబెదయి. వీళ్ళకి వలలు ఉన్నాయి, దోణిలు ఉన్నాయి. మన స్థానిక సంఘంలో కూడా చాలా మంది మా తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా దోణిలు ఉన్నాయి, పడవలు ఉన్నాయి, కాస్ట్లీ పడవలు. వాళ్ళకి ఎన్నో రిచ్ పర్సన్స్ వాళ్ళు. కనుక జెబెదయి కూడా రిచ్ ఫ్యామిలీ. వలలు ఉన్నాయి, దోణిలు ఉన్నాయి, జీతగాండ్రు ఉన్నారు. ఆ ఫ్యామిలీ అన్నమాట యోహాను ఫ్యామిలీ. అయితే ఇక్కడ యోహాను చూసినట్టు ఇది ఒక ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా బాగా ఎదిగాడు. మనం కూడా క్రైస్తవ జీవితంలో యోహాను ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఆత్మీయంగా ఎదగాలి. కొన్ని ఏ విధంగా ఎదిగాడో మీకు ఈరోజు తెలియజేస్తాను. ఏ విధంగా ఎదిగాడంటే, వాస్తవానికి యోహాను ఆయన జాలరిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆయన స్టార్టింగ్ స్టేజ్ అవుతుంది. ప్రారంభం చూద్దాం. ఆయన చేపలు పట్టేవాడు. చేపలు పట్టే అతనినే యేసు ప్రభు వారు వచ్చి మీరు నన్ను వెంబడించండి అంటే ఎక్కడ వలలు అక్కడ వదిలేసి వెంబడించాడు, శిష్యుడయ్యాడు. ఈ రోజున మనం కూడా శిష్యులమే.
ప్రభుని వెంబడించే వాళ్ళం. అవునా కదా? మనం అందరి శిష్యులే. మన గురువు ఈ ప్రభు. ఇంకెవరు గురువు లేడు మనకు, ప్రభు ఒక్కడే గురువు. కనుక ఆయన శిష్యుడయ్యి తర్వాత ఏ స్టెప్ ఎంత ప్రమోట్ అయ్యాడంటే అపోస్తలుడయ్యాడు. 12 మంది అనేక మంది శిష్యుల్లో నుండి లోకాసు వార్త 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి రాత్రి అంతా ప్రేయర్ చేసి యేసు ప్రభు వారు తెల్లారి పొద్దున్నే 13వ వచనం లోకాసు వార్త 6:13లో ఏం చేశాడంటే పిలిచి వాళ్ళను 12 మందిగా ఎంచుకున్నాడు. ఈ 12 మందిలో ఈ అన్నదమ్ములు వచ్చేసారు. జెబెదయి కుమారులు 2 వచ్చారు. 12 మంది అపోస్తలుగా ప్రమోట్ అయ్యాడు. అపోస్తలుగా ప్రమోట్ అయిన తర్వాత మరలా ఈయన చూడండి ఎట్లా ఉన్నాడంటే 12 మందిలో నుండి యేసు ప్రభుని వెంబడించిన 3 మొదటి గ్రూపులో వాళ్ళు ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు. ఇది ఫస్ట్ గ్రూప్. ప్రతి చోట కూడా యేసు ప్రభు వారు సిలువకెప్పుడు కూడా అందరు శిష్యులు అంత దూరం ఉంచాడు, వీళ్ళని కొద్ది దగ్గర పెట్టుకున్నాడు. ఈయన వచ్చి ప్రేయర్ చేశాడు. పరిశుద్ధ పర్వతం మీద మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ కొండ ఎక్కినప్పుడు ఆయన రూపాంతరం చెందేటప్పుడు పేతురు, యోహాను, యాకోబు. ప్రతి ప్రాముఖ్యమైన ఈవెంట్స్ లో ఈ 3 ఉన్నారు. ఈ 3లో యోహాను దగ్గరగా ఉన్నాడు. తర్వాత అంత మాత్రమే కాదు, యోహాను మరలా యేసు ప్రేమించిన శిష్యుడిగా ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరగా ఉండి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనించాడు. ఏమి జరుగుతుందో అన్ని వివరాలతో ఉంటున్నాయి. ఉదాహరణకి 3 సువార్తల్లో మనం చూసినట్టయితే పేతురు గారు ఒక సైనికుడు చెవు నరికాడు. అది ఎవరు నరికారు? ఎవరు ఆయన పేరు అంటే మల్కు అని అతను నరికాడు. అతని పేరు మల్కు, చెవు దిగిపోయింది ఆ మల్కు అని ఆయన పేరు వివరాలు రాశాడు. వివరాలు ఎవరి దగ్గర దొరుకుతాయి అంటే యోహాన్ దగ్గర దొరుకుతాయి. ఎందుకంటే ఈయన ప్రేమించిన శిష్యుడు, యేసు ప్రభును వెంబడించిన శిష్యుడు, ప్రతిదీ కూడా తన కళ్ళారా చూస్తాడు, గమనిస్తూ ఉన్నాడు. తర్వాత గమనించినట్టయితే నా ప్రియ సహోదరుడా ఎట్లా ప్రమోట్ అయ్యాడో చూడండి. ఏ విధంగా ప్రమోట్ అయ్యి మన లేఖనాలు మనం స్టడీ చేద్దాం. ఏ విధంగా ప్రమోట్ అయ్యాడంటే తర్వాత శిలువ మీద దగ్గర ఉన్నప్పుడు అక్కడ శిలువ మీద 6 గంటల శిలువ మీద ఆ వేదనకరమైన బాధ అనుభవిస్తూ యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో అక్కడ శిలువ మీద ఉండి అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. తర్వాత ఆయన ఎఫెసులో ఒక సంఘ కాపరిగా ఉన్నాడు, సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎఫెసులో పనిచేశాడు. వయోవృద్ధుడై ఆయన ముసలితనంలో అందరు అపోస్తలులు హతసాక్షులైతే ఈయన ముసలివాడై ఆయన చనిపోయాడు, మృతి నొందాడు. ఈ విధంగా ఆయన ప్రమోట్. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదుగుతూ ఉండాలి. ఇది ఎగ్జాంపుల్, మనం ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను యోహాను ఏ విధంగా ఎదిగాడు. రిఫరెన్స్ మనం చదువుదాం, మన లేఖనాలు పరిశోధన చేద్దాం. దయచేసి గమనించండి. మొదట చూసినట్టయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. అసలు వాళ్ళు ఎవరు అనే విషయాన్ని చూసినట్టయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 19-20 వచనాల్లో చూసినట్టయితే ఆయన ఇంకా కొంచెం దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహాను చూసెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రి యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. జీసస్ పిలవగానే ఈ జెబెదయి కుమారులు అక్కడ జీతగాండ్రు ఉన్నారు కదండి, దోణిలు ఉన్నాయి, వలలు ఉన్నాయి, వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడో అది వాళ్ళకి టర్నింగ్ పాయింట్. మన జీవితంలో కూడా టర్నింగ్ పాయింట్. ప్రభు పిలిచినప్పుడు చెవులు మందంగా చేసుకోవద్దు. పిలుస్తుంటే ప్రతి పిలవటం కాదు, సువార్త ద్వారా పిలుస్తున్నాడు. వాక్యం నువ్వు వింటున్నావు, విశ్వాసం కలుగుతుంది. ఇది టర్నింగ్ పాయింట్. వెంటనే వచ్చేసారు.
మొట్టమొదటి వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు ప్రభుని వెంబడించే శిష్యులయ్యారు. తర్వాత చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, మరి యోహాను మార్కు సువార్తలో 5:37 5:37 చూసినట్టయితే వీరు ముగ్గురు దయచేసి చూడండి. మార్కు సువార్త, మత్తయి సువార్త దయచేసి గమనించండి. మత్తయి సువార్త 10:2లోను, మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనములోను, అదేవిధంగా లూకా సువార్త 6వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఏంటంటే ఆ శిష్యులు అనేక మంది ఉన్నారు. వారిలో నుండి ప్రత్యేకించి 12 మందిని అపోస్తులుగా చేసుకున్నాడు. తర్వాత అనేక సందర్భాల్లో ఎక్కువ టైము మొదట ముగ్గురు బ్యాచ్లో మనం ఇందాక చెప్పుకున్నాం. ఏది 12 మందిలో ఫస్ట్ గ్రూపులో వీళ్ళు ఉన్నారు. ప్రతి ప్రాముఖ్యమైన ఈవెంట్ లో ఈ ముగ్గురు పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. ఉదాహరణకు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 4-5 వచనాల వరకు చూస్తే అక్కడ పేతురు, యోహాను వెంట పెట్టుకొని యేసు ప్రభు వారు చూయిస్తారు. తర్వాత చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, మరలా శిలువ మరణంకి వచ్చినప్పుడు, శిలువ మీద ఉన్నాడు యేసు ప్రభు వారు. 19వ అధ్యాయం ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడో చూడండి, ఎంత బాధ్యతలు చూడండి. ఆ 19వ అధ్యాయంలో 25వ వచనము నుండి 25వ వచనము తీసిన వారు యోహాను సువార్త 19వ అధ్యాయము 25-26 వచనములు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరులను క్లోపాయి ఉన్నారు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఆయన ఇదిగో బాధ్యత చెప్తాడు 27వ వచనం వరకు. ఇక్కడ 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. 27వ వచనంలో తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని అక్కడ బాధ్యతలు అప్పగించాడు శిలువ మీద ఉండి. ఎందుకు యోహానుకి చెప్పాడు? యోహాను ఏ విధంగా చనిపోతాడు అనేది ఆయనకి తెలుసు. అంటే వయోవృద్ధుడై ముసలివాడే చనిపోతాడని తెలుసు. మిగిలిన వాళ్ళందరూ హతసాక్షులు అవుతారని తెలుసు. ఎందుకంటే ఈయన సహోదరుడైన యాకోబు అపోస్తల కార్యం 12వ అధ్యాయములో యాకోబును హేరోదు ఖడ్గము చేత చంపించాడు, మెడ నరికేశాడు అపోస్తల కార్యం. కనుక మిగిలిన అపోస్తులందరూ హతసాక్షులు అయిపోయారు. ఫస్ట్ అపోస్తుల హస్తసాక్షి ఎవరంటే యాకోబు. ఫస్ట్ శిష్యుడు హతసాక్షి ఎవరు? స్టెఫెన్. ఎస్, శిష్యుల్లోనేమో స్టెఫెన్, ఆయన పరిచారకుడు. అపోస్తుల్లోనేమో యాకోబు. కనుక ఈయన జీవితకాలం ఎక్కువ కాలం జీవిస్తాడని యేసు ప్రభువారు తెలుసు కాబట్టి, తాను ప్రేమించిన శిష్యుడు కాబట్టి, ముందు వచ్చిన రాయబడింది తాను ప్రేమించిన శిష్యుడు కాబట్టి అప్పగింతలు చెప్పాడా, నా తల్లిని, అమ్మ ఇక్కడ నుంచి ఇదిగో ఈయన నీ కుమారుడు, అయ్యా ఇక్కడ నుంచి ఇదిగో నీకు తల్లి అన్నాడు. వాస్తవానికి క్రీస్తు శకము 70వ సంవత్సరములో శిలువ మీద ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? వాళ్ళందరూ ఈ నిరపరాధి రక్తం నాకు వద్దని పిలాతు చేతులు కడుక్కున్నప్పుడు అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు ఏమున్నారు? మత్తయి సువార్తలో 26-27 అధ్యాయాలు, అక్కడ 27వ అధ్యాయంలో ఈ దోషం మా మీద మా పిల్లల మీద వచ్చునుగా కాను వాళ్ళే కోరుకున్నారు. 27వ అధ్యాయం మత్తయి సువార్తలో కోరుకున్నది క్రీస్తు శకం 75వ సంవత్సరంలో. ఇంకా అనేక విషయాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలు కొన్ని ఎక్కడ నెరవేరంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నెరవేరుతున్నప్పుడు అందరూ ఓసుకోతకు వస్తారు. దాదాపు 11 లక్షల పైగా అనేక మంది, కొంతమంది చెరగ తీసుకెళ్లారు రోమా సైనికులు. ఆ రోజు ఏంటంటే అప్పుడు రోమా క్రైస్తవులకి ఏమి కానికుండా చేశారు. క్రైస్తవులు యేసు ప్రభు చెప్పిన ఆ యొక్క బోధ విన్న వాళ్ళు పొలాల్లో ఉన్న వాళ్ళు పొలాల్లో ఉన్నారు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు దాక్కున్నారు.
ఇక ఎవరైతే ప్రభును అంగీకరించలేదో ఆ దోషం మా మీద మా పిల్లల మీద వచ్చి కాకని కోరుకున్నారో వాళ్ళందరినీ రోమీలో సైనికులు ఏం చేశారండి? ఓచకోత కోశారు. ఆ టైంలో యోహాను యేసు యొక్క తల్లిని మరియని తీసుకొని ఎఫెసీ సంఘానికి వెళ్ళారని బైబిల్ పండితులు అభిప్రాయం. అందులో ఏం కాలేదు వాళ్ళకి. తర్వాత చూసినట్టయితే మరి ఈ విధంగా ఆయన అంచులంచులుగా ఎదుగుతూ ఉన్న వ్యక్తి ఎవరు? యోహాను. అంచులంచులుగా ఎదిగాడు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను, గమనించండి యోహాను ఏ విధంగా ఎదిగాడో. ఇది మన ఆత్మీయ జీవితం. మొదట చేపలు పట్టేవాడు, శిష్యుడయ్యాడు, తర్వాత అపోస్తలుడయ్యాడు, తర్వాత మొదటి గ్రూపులో వచ్చేసాడు, ప్రభు దగ్గర బాగా నమ్మకస్తుగా ఎదుగుతున్నాడు, అప్పగింతలు చెప్పాడు, తర్వాత ఒక సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు ఎఫెసీ సంఘంలో. తర్వాత ఇంకా చూసినట్టయితే అనేక, మరి అంత మాత్రమే కాదు, ఈయన 5 పుస్తకాలు కూడా రచించాడు. 5 పుస్తకాలు. యోహాను సువార్త ఈరోజు మనం చదువుతున్నాం. 5 పుస్తకాలు. యోహాను సువార్త కాకుండా యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథము. ఈయన లిపి, ఈయన యొక్క శైలి డిఫరెంట్. ప్రకటన గ్రంథం అయితే అర్థం చేసుకుంటే చాలా కష్టం. ఇంకా చాలా అంత అలంకారంగా, రూపాలంకారంగా ఆయన రాసుకుంటూ వచ్చాడు. చాలా ఆయన పద్మాసు దీపములో ఎఫెసీ దగ్గరున్న ఒక ఐలాండ్ లో వేశారు, పద్మాసులో. అక్కడ కూడా ఆయన ఆ యొక్క ప్రత్యక్షత కలిగి ప్రకటన గ్రంథంలో వివరణ చేశాడు. కనుక ఈయన చూసినట్టయితే యోహాను యొక్క జీవితము చాలా ప్రత్యేకం. ఆయన జీవితంలో చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, ఆయన అనేక విషయాలు ఎఫెసీలో సంఘంలో ఉండి ఆయన ఒక అధ్యక్షుడిగా ఉండి, మళ్ళా ఆయన యొక్క విధానం చూస్తే ఆయన సువార్తల్లో, ఆయన రాసిన పుస్తకాల్లో ఏంటంటే ఎక్కువ భాగం ప్రేమ, సత్యము, జీవము, పాపము గురించి కూడా గట్టిగా చెప్పాడు. పాపం ఇందు ప్రత్యేకత. పాపాన్ని గురించి కూడా గట్టిగా చెప్పాడు. ఆ రోజుల్లో చాలా మంది దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పాపం ఏడుందా అన్నాడు. పాపం అనేది ఉంది అని ఆయన యోహాను రాసిన మొదటి పత్రికలు రాస్తాడు. ఆ పత్రికలు వచ్చినప్పుడు నేను ఆ వివరణ చేస్తాను. కనుక యోహాను ఈ విధంగా మరి రాస్తూ, మరి ఆయన యొక్క లేఖలో చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, ఆయన యొక్క అధ్యాయంలో 5 పుస్తకాలు రాశాడు. యోహాను సువార్తలో ఉన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎవరంటే ఆయన వాక్. యేసుక్రీస్తు ఎవరండి? వాక్ అయిన దేవుడు. ఆది యందు వాక్యముండెను అన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాస్తవానికి ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను దేవుడు పలకగా వాక్కు రాగా సృష్టి యావత్తు జరిగిందన్నాడు. అదే విషయాన్ని యోహాను కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం వాక్కు అని తెలియజేస్తున్నాడు కదండి. ఈయన వాక్కు, లోగోస్ యోహాన్ లోగోస్. మరియు 14వ వచనం చూస్తే ఆ వాక్యే శరీరధారి అయిన అన్నాడు కదండి. తర్వాత చూసినట్టయితే 3వ అధ్యాయం, నేను త్వరగా వస్తున్నాను. 3వ అధ్యాయంలో నికోదేము చాలా గొప్ప వ్యక్తి. నికోదేముతో సంభాషణలో ఒక వ్యక్తి నిత్యం చేరాలంటే ఏమి చేయాలి అని అడిగినప్పుడు అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో సంభాషణలో యేసు ప్రభువారు చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరిచాడు. అక్కడ ఒకడు కొత్త జన్మ జన్మించాలి, నూతన సృష్టి కావాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఉండాలి అని చెప్పి
తర్వాత 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనకందరూ తెలుసు, సండే స్కూల్ పిల్లలందరూ తెలుసు ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ఎంతో, ఆయన ప్రేమ, దేవుని ప్రేమ ఎంతో, అసలు కొలవలేవు ఆ ప్రేమను. ఎఫ్సి పత్రికలో కొలవండి, లోతు ఎత్తు ఎంత ఉందో కొలవండి అంటున్నాడు. ఎంతో ప్రేమ. ఇది ప్యారలెల్, ఇటు నుండి అటు పోతుంది, ఇటు ఉంది ఎటు పోతుంది. అసలు ఎట్లా కొలవగలుగుతావు ఆయన ప్రేమ? ఆయన ప్రేమ ఇట్లా చేతులు జాపి తన కుమారుని సిలువుకు అప్పగించాడు. ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ యేసు ప్రభు, దేవుని ప్రేమ. కనుక తర్వాత 4వ అధ్యాయంలో అసలు యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన అసలు యేసు ఎవరంటే వాక్ అని. తర్వాత ఆయన 3వ అధ్యాయం 16వ వచనంలో ఈయన అద్వితీయ కుమారుడు అన్నాడు. అద్వితీయ, అద్వితీయ అంటే ద్వితీయుడు ఇంకొకరు లేడు, ఈయనే ఏకైక జనతైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు. ఈయన నిత్యుడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు, నిత్యుడు. తన యొక్క దేవత్వాన్ని గురించి యోహాను రాసుకుంటూ వచ్చాడు, ప్రత్యేకత. తర్వాత చూసినట్టయితే ప్రియమైన సహోదరులారా, యోహాను గురించి మనం చూసినట్టయితే మరి యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో తను తగ్గించుకున్నవాడు హెచ్చింపడం తగ్గించుకుంటాడు. కానీ శిష్యులందరూ 12 మంది శిష్యులు పాదాలు కడిగాడు. ఎంత తగ్గింపు అది! అంటే ఈరోజు పాదాలు కడుక్కోండి నేను చెప్పడం లేదు, కొంతమంది పాదాలు కడిగే వాళ్ళు. ఒకసారి బాప్తిసం ఇచ్చిన తర్వాత ఒక ఆమె వచ్చింది, బాప్తిసం చర్చికి వస్తుంది, బాప్తిసం ఇచ్చాం. తర్వాత ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు నా పాదాలు కడుగు అంటుంది. నేను బాప్తిసం ఇచ్చాను, నా పాదాలు కడిగి. ఎక్కడ ఈయన వచ్చింది, అయ్యగారు పాదాలు కడుగుతాడు. దాన్ని ఆధారం చేసుకుని పాదాలు. అట్లా ఉండదమ్మా పాదాలు. యేసు ప్రభు వారు మనకి ఎందుకు మాదిరి చూపించాడు? తగ్గింపు కోసం మాదిరి చూపించాడే గాని ఇప్పుడు అందరూ పాదాలు కాదు కడుక్కోవాల్సింది, ముందు హృదయం కడుక్కోవాలి అని చెప్పారు. హృదయం కడగాలి కానీ పాదాలు దేహశుద్ధి కాదు, అంతరంగ శుద్ధి ఉండాలి అని చెప్పారు. తర్వాత చూసినట్లయితే నా ప్రియ సహోదరులారా, యోహాను సువార్తలో 14, 15, 16, 17 అధ్యాయాలు మిగిలిన సువార్తల కంటే కూడా ఇది ప్రత్యేకంగా కనపడతాయి ఈ సువార్తలు. ఎన్ని? యోహాను సువార్త 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం. చాలా ప్రత్యేకత. ఈ ప్రత్యేకతలో చూసినట్టయితే విశేషంగా మరి 17వ అధ్యాయం జీసస్ ప్రేయర్, తండ్రి 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 అన్నాడు. ఆయన ప్రేయర్ లో యోహాను సువార్తలో 17వ అధ్యాయం దయచేసి చూడండి. ఆయన ప్రేయర్ ఏ విధంగా ఉందో. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ప్రేయర్ చేస్తూ 3వ వచనం అంటాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇది జీసస్ ప్రేయర్. ఫస్ట్ తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత 5వ వచనం కూడా మనం గమనించి, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నువ్వు నన్ను పంపావని తాను ఈ విధంగా నువ్వు పంపుతున్నావు, నేను వస్తున్నాను, నీ చిత్తం నెరవేర్చడానికి వస్తున్నాను అని తాను ప్రేయర్ చేస్తున్నాడు 17వ అధ్యాయంలో. తర్వాత ఈయన ప్రేయర్లో ముగ్గురు గురించి ప్రేయర్. వాటి శిష్యుల గురించి, తను వెంబడిస్తున్న శిష్యుల గురించి, మరి విశేషంగా అపోస్తల గురించి కూడా తాను ప్రేయర్ చేశాడు. 17వ అధ్యాయం 20-21 వచనంలో ఐక్యత గురించి చెప్తాడు. ఐక్యత గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఐక్యత గురించి. మరియు నీవు నన్ను పంపితని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవు నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థించట్లేదు గాని వారి వాక్యం వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవాలని
వారి కొరకు ప్రార్థన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారి వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనములో ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఐక్యత. తండ్రి అంటే యేసుప్రభు వరకు తండ్రి ఉన్నాడు. తండ్రి అంటే శరీర సంబంధాన్ని తండ్రి కాదు, ఆయనకి ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారని కాదు. అది కాదు అక్కడ. ఈ ఆత్మీయ పాఠం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం అనేక పాఠాల్లో మీరు గమనించడం తెలుస్తుంది ఏంటి ఆ సత్యం ఏంటి. ఆయన యేసుక్రీస్తు వారు నిత్యుడు, దేవత్వము, ఆయన వాక్కు. కనుక ఈ విధంగా ఆయన ప్రేయర్లో వారి వాక్యం వలన ఈ ఏకముగా ఉండాలి శిష్యులు. ఎవరు వాక్యం అంటేది? వారు అన్నాడు. ఎవరు వాళ్ళు? వారి వాక్యం అంటే అపోస్తల బోధ వలన. అపోస్తుల వలన, అపోస్తులు వారి మళ్ళీ చదువుతాను చూడండి, ఇక్కడ చూడండి. వాడు ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన. ఏకం వారి అంటే అపోస్తుల బోధ. చూడండి ఈ వాక్యము ఎట్లా వచ్చిందో తెలుసా? తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తుకి ఇస్తే, యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధాత్మ చేత ప్రేమ లేఖన గ్రంథం ఒకటి ఉంది, యేసుక్రీస్తు వారు శిష్యులకి ఇస్తే ఆ వాక్యము ఈరోజు మనము ఈ విధంగా చేయించేస్తూ వచ్చింది. ఈ వాక్యము పైనుండి వచ్చిన దేవుని వాక్యం. ఈ వాక్యం వల్ల అందరూ ఐక్యంగా. తర్వాత చూసినట్టయితే యోహాను సువార్తలో ప్రత్యేకత ఏంటంటే 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం ఎత్తువేయండి. అసలు ఈ గ్రంథము ఎందుకు ఉన్నదో, ఎందుకు వ్రాయబడిందో దాని గురించి చెప్తానమాట. చూడండి అసలు ఉద్దేశం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 చాలా ప్రాముఖ్యమైన అంశం ఈ యొక్క యోహాను సువార్తలోనే. తర్వాత చూసినట్లయితే మరియు ఆయన అనేకమైన ఇతర సూచక్రియలను యేసు శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన యందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడ్డాయి. జీవం పొందాలి. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు. అదే కదా ఆయన చెప్తుంది. చూడండి మళ్ళా చూద్దాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. ఈయన క్రీస్తు అంటే అభిషిక్తుడు, మెస్సయ హెబ్రీ పదం, గ్రీకు పదము క్రీస్తు అంటే అభిషిక్తుడు, పంపబడిన వాడు. ఈ పంపబడిన వారిని విషయంలో తండ్రిని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రిని దేవుడు క్రీస్తును అపాయింట్ చేశాడు. పేతురు గారి ప్రసంగంలో పెంతెకోస్తు దినాన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 36వ వచనంట, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాను. అపాయింటెడ్. ఇది ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క సంకల్పము, ప్రణాళిక. క్రీస్తు అభిషక్తుడు రావలసి ఉంది. ఎదురు చూశారు ఇజ్రాయెల్ ప్రజలు. దాదాపు వాళ్ళకు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత క్రీస్తు 1500 సంవత్సరాల నుంచి, వాస్తవానికి 4000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య స్త్రీ సంతానం ఆయనే క్రీస్తు. ఈ క్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడని నమ్మి జీవం పొందటానికి ఇదిగో ఈ గ్రంథము రాయబడిన. వాస్తవానికి ఆయన చాలా సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరాలు చేశాడు. ఈ గ్రంథమందు రాయబడలేదు. 20వ అధ్యాయంలో ఆఖరు రాయబడిన గ్రంథం అయితే అసలు ఈ భూలోకమే సరిపోదు. యేసుక్రీస్తు వారు చేసినవి చాలా ఉన్నాయి, కొన్ని మనకు అందుబాటులో లేవు. ఉదాహరణకు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 37వ వచనంలో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట
ధన్యం అన్నాడు. మరి 4 సువార్తలు ఎక్కడ ఉన్నదా? నాకైతే కనపడలా. పుచ్చుకుంటే ఇచ్చుట ధన్యని ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. చాలా చెప్పాడు యేసు ప్రభు వారు. ఏమో ఇంకా పుస్తకాలు ఉన్నాయో మనకు అందుబాటులో లేవో నాకు తెలియదు, కానీ ఈ 4 పుస్తకాలు మనకు సరిపోతాయి. ఎందుకంటే 4 సాక్ష్యము, 2 సాక్ష్యం ఒప్పుకోవచ్చు, 2-3 సాక్ష్యం ఒప్పుకోవచ్చు, 4 సాక్ష్యము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ సిలువేయబడ్డాడు, ఆయన యొక్క జీవిత గాథ 4 కోణాల్లో ఉండి చూశారు. 4 సాక్ష్యం ఇస్తున్నారు. ఇది సత్యమే. యేసుక్రీస్తు వారు మరి ఆయన లోక రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, దేవత్వం కలిగిన వాడు కనుక ఆయన నామందు జీవం ఉన్నది. మనం నమ్మాలి. నమ్మకపోతే అది నేరమే. రేపు ప్రభు వచ్చినప్పుడు వారి గురించి విషయంలో తీర్పు ఉంటుంది. కనుక మరి ఈయన యోహాను సువార్తలో ఈ విధంగా మరి ఈ యొక్క అధ్యాయంలో ఒక ప్రత్యేకత కదండి, శ్రద్ధగనాలి. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఒక ప్రశ్న మనం అనేక చోట్ల బోధిస్తూ ఉంటాం. ఇంతకుముందు కూడా నేను ప్రశ్న వదిలేను, మరి మీరు రిప్లై తీసుకురండి, ఎవరు చెప్పలేదు. ఈరోజు దాని గురించి ఆ ప్రశ్న జవాబు చెప్పుకుందాం. ఏంటంటే యేసు ప్రభు వారు మరి ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు? 33.5. 30 సంవత్సరాలు అయితే రికార్డు చూద్దాం. 30 లోకా సువార్తలో లోకా గారు ఆయన యొక్క పుట్టు గురించి మత్తయి సువార్తలలో లోకా సువార్తలో ఆయన గురించి వ్రాయబడి ఉన్నది. అయితే ఆయన యేసుక్రీస్తు డెత్, బరియల్, రిజరెక్షన్, మరణ, సమాధి, పునరుద్ధానము 4 సువార్తల్లో ఉన్నది. అయితే ఇక్కడ మరి లోకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం మొదలు పెట్టండి. 23వ వచనం, యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు 30 సంవత్సరాలు ఈడు గడవాడు. ఎంత ఏజీ? 30 years. మీరు అన్నారు 33 సంవత్సరాలు అన్నారు. 33 అంటారు, 33.5 అంటారు. 33 సంవత్సరాలు 33.5 అని మనం అందరం బోధిస్తుంటాం, బోధకులవే. కానీ మనకు లెక్క తేలింది. ఏ లెక్క? ఆయన ప్రీచింగ్ చేసేటప్పుడు, ఎందుకనుక యూదులు వారు ధర్మశాస్త్రం బోధించాలంటే అక్కడ 30 years కంప్లీట్ కావాలి. అందుచేత లూకా సువార్తలో 3వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 23వ వచనములో 30 years అని లెక్క తేలింది. కాలంలో ఏ సంవత్సరానికి వివాహం చేసేవాళ్ళు? ఇప్పుడు అది వద్దులే అన్న టాపిక్ అండి, తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే డైవర్ట్ ఉంది. మనం ఈ లెక్క చూస్తున్నాం. తర్వాత ఇది అయిపోయినాక మీ ప్రశ్నలు వెళ్దాం. వాళ్ళ వివాహాల గురించి అంతా చెప్పుకొచ్చాడు, లేవి కాండం, సంఖ్యాకాండం అని చెప్పుకుంటూ వచ్చాడు తర్వాత. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనం ఏజ్ లెక్క చూస్తున్నాం. ఏజ్ మనకు ఆలోచనలు వస్తాయి, నేను కాదంటలేదు. తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం 33.5 సంవత్సరాలు, ఆయన 33 సంవత్సరాలు సిలువ మరణం నొందాడు అని చెప్తున్నాం. మనకు లెక్క అయితే తేలింది. ఈ 3.5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు లేకపోతే 3.5 సంవత్సరాలు ఈ లెక్క ఏ సువార్తలో ఉంది? నూతన గ్రంథం అనగా కొత్త నిబంధనలో ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయండి. చెప్పండి అన్న. 3.5 సంవత్సరాలు లెక్క చెప్పండి. కొద్దిసేపు మెదడుకు మేత పెడదాం. ఎస్, కరెక్ట్. పోయినసారి కూడా నేను జ్ఞాపకం చేశాను ఇదే విషయాన్ని. ఈ యోహాను సువార్తలో బ్రదర్ చెప్పింది వాస్తవం. మన అందరూ సేవకులు తెలిసి ఉండాలి. 3 పస్కా పండుగలు అటెండ్ చేశాడు. గుర్తుపెట్టుకోండి అండి, 3 పస్కా పండుగలు. 3 పస్కా పండుగలు యేసు ప్రభువారు 3 పస్కా పండుగలు అటెండ్ చేశాడు. నాకు ఈ మెథడ్ తెలుసు, మీకే ఇంతకుముందు కూడా చెప్పాను ఈ విషయాన్ని. 3 పస్కా పండుగలు అటెండ్ చేశాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చింది ఆ పండుగ. ప్రతి 30 సంవత్సరాల తర్వాత. ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైందో మనకు తెలియదు.
బోధింపు మొదలై 30 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క పండుగ అటెండ్ చేశాడు. ఆ పండుగలు ఎక్కడున్నాయంటే ఈయన రికార్డ్ చేశాడు. ఎవరు? యోహాను గారు రికార్డ్ చేశారు. యోహాను గారు రికార్డ్ చేసింది అది కూడా చదువుతాం. యోహాను సువార్తలో ఇది చాలా ప్రాముఖ్యమండి. ఇప్పుడు అన్నా నేను వాడుకున్నా మనం చెప్పుకుంటాం. అదే బయట వాళ్ళు మిమ్మల్ని అడిగారు అనుకో, ముందు నాకు 33.5 ఆ 3.5 సంవత్సరం నాకు లెక్క చెప్పయ్యా అన్నాడు అనుకో, మంచి బోధకుడివే, కానీ లెక్క చెప్పడం చాలా కష్టమైంది. అందుకనే మనం ఎప్పుడు నేర్చుకునే వాళ్ళం. దయచేసి గమనించండి, ఆ 3 సంవత్సరాలు లెక్క ఎట్టంటే యేసు ప్రభు వారు 3 పస్కా పండుగలు అటెండ్ చేసినట్టుగా యోహాను సువార్తలో యోహాను గారు ఇది ప్రత్యేకత అయింది, అన్ని వివరాలతో ఉంటాయన్నమాట. యోహాను సువార్తలో చూసినట్టయితే యోహాను సువార్తలో 3 పస్కా పండుగల గురించి యోహాను వివరించాడు. ఏంటంటే 3వ అధ్యాయము 2వ అధ్యాయము 23వ వచనములోను, తర్వాత చూసినట్టయితే 6వ అధ్యాయము యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 4వ వచనములో, తర్వాత 13వ అధ్యాయము 1వ వచనములో యోహాను సువార్తలో 3 పస్కా పండగలు, 3 పస్కా పండుగలు అటెండ్ చేశాడు. కనుక ఇప్పుడు ఏజ్ మనం ఎట్లా తర్వాత ఇక ఆ 3వ పండుగ అయిపోయిన తర్వాత ఇక ఆయనకు కొన్ని రోజుల్లోనే, ఎందుకంటే పస్కా భోజనం చేశారు కదా, ప్రభురాత్రి భోజనం చేశారు కదా, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో, మార్కు 14వ అధ్యాయంలో మనం చూడగలం. పస్కా అయిన తర్వాత ఆయన సిలువ చేశారు. 3 పస్కా పండుగలు 3 సంవత్సరాలు లెక్కొచ్చింది అన్నట్టు. 30 సంవత్సరాల తర్వాత ఎన్ని నెలల తర్వాత పస్కా పండుగ వచ్చిందో మనకు తెలియదు. కనుక అందు నిమిత్తమే ఏమంటారంటే బోధకులు 33 సంవత్సరాలు దాదాపు అంటాం. 33.5 ఒక లెక్క తెలిసిందా తెలియలేదా? ఆయన బోధింపబడినప్పుడు ఎంత ఏజ్ పస్కా పండుగ అప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు వెళ్ళాలి అంటే నిర్గమ కాండము 23వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండంలో అనేక చోట్ల ఇవ్వబడ్డాయి. ప్రతి 3 పండగలకు పస్కా, పెంతెకోస్తు, గుడారాల పండగ 3 పండగలకు తప్పనిసరిగా ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలి. గుడారాల పండగకు గుడారాల పండుగ ఎక్కడ చేయాలి? మనం యెరూషలేము వెళ్ళి చేయాలి. ప్రథమ పళ్ళ పండుగ ఎక్కడ చేయాలి? యెరూషలేము చేయాలి. తర్వాత పెంతెకోస్తు పండుగ అంటే పస్కా తర్వాత పెంతెకోస్తు 50 రోజులకు వచ్చింది ప్రథమ ఫలం పండుగ. అప్పుడు బాగా పంట పొలాలు పండితే అందరు బాగా మంచి మంచి డ్రెస్సులతో బాగా పంట చేతికి రాగానే మంచి రంగులతో ఉంటుంది యెరూషలేము అంతా. చాలా 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 బాగుంటుంది యెరూషలేము ఆ పండగ వచ్చేసరికి. ఈ 3 పండగలకి తప్పనిసరిగా యెరూషలేము వెళ్ళాలి. అందుకనే పెంతెకోస్తు దినాన మనం అపోస్తల కార్యములో మనం 2వ అధ్యాయం చూస్తే దాదాపు 15 ప్రాంతాల నుండి వచ్చారు. అందరూ యెరూషలేము వచ్చారు కదండి, అందరూ యెరూషలేము వచ్చారు. 15 ప్రాంతాల నుండి వచ్చారు. యెరూషలేము రావాలి. ఎందుకంటే నిర్గమ కాండము 23వ అధ్యాయము 14వ వచనం చూడండి, 14వ వచనము 17వ వచనము చదవండి, 13, 17 వచనాలు నిర్గమ కాండం. త్వరగా నేను మీతో చెప్పిన వాటన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అన్న నిర్గమ కాండంలో 23 కదండి. ఓకే. పులియన్ రొట్టె పండుగ అంటే అదేంటి? పస్కా. పెంతెకోస్తు అంటే ప్రథమ ఫలం పండుగ. గుడారాలు ఎందుకు? ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యం ఎందుకు అని అడిగితే, అయ్యా మనం ఒకప్పుడు గుడారాల్లో ఉండేవాళ్ళము, ఈ రోజుల్లో ఇలాంటి స్థితిలో ఉన్నాం అని చెప్పుకోవటానికి. కనుక ఈ 3 పండుగలు 17వ వచనం కూడా చదువన్నా. నిర్గమ కాండము 23వ అధ్యాయము
సంవత్సరమునకు ఆ. 3 మార్లు ఆ. పురుషులందరూ ప్రభువైన ఎక్కడ కనపడే పురుషులందరూ వెళ్ళాలి, పురుషులందరూ వెళ్ళాలి, పురుషులందరూ వెళ్ళాలి, ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళు. ఆ పండుగ అక్కడే యేసు ప్రభుని 12 పిల్లలు మర్చిపోయారు వాళ్ళు. పిల్లోడు మర్చిపోయాడు, 12 పిల్లలు చూడు, తల్లిదండ్రులు చూడు, పిల్లోడిని మర్చిపోయాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎక్కడున్న యేసు ఎక్కడని వెతుకుతున్నారు. ఇక్కడే వాళ్ళతోటి వాక్యంతో సంభాషణ చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ఇక్కడ ఏంటంటే 3 ప్రాముఖ్యమైన పండుగలు, ఈ 3 పండుగలు బట్టి 3 సంవత్సరాలు బట్టి 30 అక్కడ లెక్క తెలియంది. తర్వాత 3 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు లెక్క చెప్తారా లేదా? ఇంకేదైనా మెథడ్ ఉంటే నాకు చెప్పండి. ఇంకొక విధానం, నాకు తెలిసిన మెథడ్ ఇది. మీకేదైనా తెలిస్తే మరి యోహాను ఆయన యొక్క లిపిలో, ఆయన యొక్క లేఖలో ఈ వివరాలు ఇచ్చాడు. ఇక ఆఖరిగా ఏంటంటే మరి పత్రికల్లో ఉంది అన్న, చూడండి పత్రికల్లో మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 27వ వచనం కావచ్చు. ఏంటంటే మనల్ని అభిషేకించిన వాడు దేవుడే అన్నాడు. అభిషేకం క్రైస్తవులు ఎవరండి? మనం కూడా అభిషేక్తులవే. అభిషేకం ఒకసారి చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రిక చెప్పేసి నేను ఇక ఈ రోజులో కార్యక్రమాల తర్వాత లెసన్స్ లో వచ్చేవారు అపోస్తల కార్యంలోకి వెళదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నివసించుచున్నది గనుక ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. మనం అందరూ క్రైస్తవులందరూ అభిషేకం పొందిన వాళ్ళు. ఎవరంటే క్రైస్తవులు? మనం అందరూ అభిషేకం పొందిన. మన అభిషేకం మనుషులు ఇవ్వలా. ఏదో నువ్వు డబ్బులు కట్టి అయ్యగారి దగ్గర అభిషేకం తీసుకునేది కాదు. ఇలా మధ్య వ్యాపారస్తులు బయలుదేరారు అభిషేకం ఇచ్చేవాళ్ళు, మనుషులు కాదు. పాత నిబంధనలో ఏనండి, పాత నిబంధనలో రాజుల కను ప్రవక్తలు ఇంకా వాళ్ళకి అభిషేకం చేసేవాళ్ళు. నూనె తీసుకొచ్చి తల మీద పెట్టి సౌలుకు మరియు దావీదుకు సమయాలు అభిషేకం చేశాడు, వాళ్ళ మనుషులు. కానీ క్రొత్త నిబంధనలో అభిషేకము ఏ మనుషుడు మీకు బోధించే అవసరం లేదో. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వచ్చావు, విశ్వాసం వాక్యం విన్నావు, విశ్వాసం ఉంచావు, మారు మనసు పొందావు, దేవుని కుమారుని ఒప్పుకున్నావు, పాపక్షమ బాప్తిసం పొందావు, ఆయన మరణ సమాధి పునః యేసు రక్తంలో ఎప్పుడు కడగబడ్డావో నువ్వు అభిషేక్తుడివి. ఇది ఇతరులు బోధించేది అవసరమే లేదు, నీకు చెప్పే అవసరం లేదంటాడు యోహాన్ భక్తుడు. ఏంటంటే ఈ అభిషేకింపబడ్డే ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు. యుద్ధంలో చాలా భయంకరం. యుద్ధంలో అతని 3 కుమారులు ఆ ఫిలిస్తీన్తో యుద్ధం. ఇప్పుడు కూడా ఫిలిస్తీన్తో యుద్ధమే కదా ఇజ్రాయెల్ బలి. ఇప్పుడు జరుగుతుంది ఆ యుద్ధం. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతూనే ఉంది వాళ్ళ యుద్ధం. ఆ ఫిలిస్తీన్తో అన్ని బాణాలతో గుచ్చుకుపోయి ఉన్నాడు. ఎవరో సౌలు. వాళ్ళు సున్నతి లేని వాళ్ళతో చావటానికి ఇష్టం కాక ఆ సైనికుడు ఆయుధాలు మోసాయన్ని, అయ్యా నువ్వు నన్ను చంపేంటే ఆయన కాదయ్యా నువ్వు అన్నాడు. తర్వాత ఆయనే ఒక కత్తి పెట్టుకొని ఆ సామెలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం మీరు చూడండి, ఆయన ఇట్లా కత్తి మీద పడి చనిపోతాడు. ఇక కిరీటం ఒక పక్కన పడింది, కంకణ చేతికున్న అక్కడ బ్రాస్లెట్ ఉంది, అక్కడ అట్లా పడిపోయాడు. తర్వాత దావీదు రాజు అంటే అభిషేకం గురించి చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవులు అభిషేక్తులైన క్రైస్తవ జోలికి వస్తే ఎంత రాబో దినాల్లో ఎంత శిక్ష ఉంటుందో తెలియజేస్తానికి చెప్తున్నాయి సాదృశ్యం. మళ్ళీ 2వ సామెల గ్రంథంలో మొదట్లో రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక అమలైకులు వచ్చి అంటున్నాడు, ఏదో 2 మాటలు సాడీలు చెప్తే నాకేదో మెచ్చుకుంటాడు కదా అని దావీదుతో అనుకున్నాడు. అనుకొని అమలేకుడు వచ్చేసి ఆ రాజు దగ్గర వచ్చి, అయ్యా ఎందుకంటే సౌలుకి దావీదుకి పడదు కదా, ఇప్పుడేదో నా సౌలు మీద 2 మాటలు చెబితే నన్ను ఏదో మెచ్చుకుంటాడని లేనిపోయిన మాటలు వచ్చి చెప్తున్నాడు. అయ్యా అక్కడ సౌలు, ఇదిగో సౌలు ఇది కిరీటము, ఇదిగో ఆయన కంకణం, ఇది తీసుకొచ్చాను. అక్కడ ఎట్లా తీసుకొచ్చావు?
ఆయన ప్రాణంతో కొట్టుకులాడుతున్నాడు. నేను చంపేసానయ్యా అన్నాడు. ఎట చంపా మళ్ళీ చెప్పు అన్నాడు. ఎట్టెట్ట మళ్ళా 2వ సామెల గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడండి. అప్పుడు అది వివరించిన తర్వాత, నువ్వు అభిషేక్తుని చంపుతావా, కొట్టి చంపండి అన్నాడు. అందరూ చేతులు పడ్డాయి, రాళ్ళు వచ్చి పడ్డాయి. అక్కడ తెచ్చాడు. ఎందుకంటే అభిషేక్తుడి మీద చేయి వేయకూడదు. వాళ్ళు యుగాలు తరతరాలు వాళ్ళు దేవుని ఉగ్రతకు గురవుతారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు అభిషేక్తుడు గుర్తుంచుకోండి. ఓ క్రైస్తవుడు శ్రేష్టమైన జీవితం, అభిషేక్తుని జీవితం. యోహాను గారు ఆయన జ్ఞాపకం చేస్తాడు, క్రైస్తవుడు అభిషేక్తుడు, అభిషేకింపబడినవాడు. దీని గురించి ఇతరులు మీకు బోధించక్కర్లేదన్నాడు కదా. ఎంత ధన్యత, కితనా భాగ్య హై ఓ క్రైస్తవ శ్రేష్ఠ, తుమ్ కితనా భాగ్య హో. శ్రేష్టమైన జీవితం, శ్రేష్ఠుడు. ప్రార్థన చేస్తున్నారు. మీరెంతో ఓపికతో విన్నారు. చిన్న ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధ తండ్రి, స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యం మీది ఇది మాకు అనేక మంది వింటున్నగా దీవించి ఆశ్రయించు. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.